బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ క్యాడర్తో ఈరోజు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాజాగా జనసేన పార్టీకి సంబంధించి రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా స్పందించారు. చాలా తీవ్ర స్థాయిలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఒక జంగిల్ రాజుగా మారిందని అన్నారు ఆయన. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. బరితెగింపుకు అడ్డుకట్ట లేకుండా పోయిందని, విచ్చలవిడితనం ఊహించని స్థాయికి చేరింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి దిగజారారో అర్థం కూడా కావడం లేదని విమర్శించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ ఎంత దారుణంకి ఒడిగట్టారో చూస్తున్నారు కదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. సత్యవేడు ఎమ్మెల్యే మహిళలపై అత్యాచారం చేసి అధికార బలంతో కేసును క్లోజ్ చేయించుకున్నారని, మంత్రి సంధ్యారాణి పిఏ ఫిర్యాదు చేసిన బాధిత మహిళను అరెస్ట్ చేయడం దారుణమని, మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డ్యాన్సుల్లో ఏకంగా ఆయనే డ్యాన్స్ చేసే కార్యక్రమం చేస్తున్న విధానం, ఇదంతా చూస్తుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయ్యాయని, 3 బడ్జెట్లు పెట్టిన ప్రజలకు ఒక మంచి కూడా చేసే పరిస్థితుల్లో చంద్రబాబు ఈరోజు నిలబడలేదని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలో భావించి ప్రతి హామీని అమలు చేశామని, కోవిడ్ లాంటి సంక్షోభంలోనూ ఏ పథకాలను నిలిపివేయకుండా ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని జగన్ ఇక్కడ చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం అమలు చేయని పథకాలన్నీ రద్దయ్యాయని, మాస్టర్ సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అన్ని అబద్ధాలని తేలిపోయాయి. గ్యాస్ సిలిండర్ల నుంచి మద్యం వరకు ప్రతి రంగంలో మోసాలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో 3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు తను 2 ఏళ్ల అధికారంలోనే ఏకంగా 3 లక్షల కోట్లకు అప్పులు చేస్తూ పోయారు. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో ఈ చేస్తున్న అప్పులు, ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చెప్పాలని ప్రశ్నించారు. దాచుకో పంచుకో తిను అన్న విధానమే ప్రస్తుతం నడుస్తుందని అన్నారు. ఇసుక మధ్య ఖనిజాల రంగంలో విస్తృత అవినీతి జరిగిందని, ప్రభుత్వం రావాల్సిన ఆదాయం చంద్రబాబుకు మరిన్ని అనుచరుల జేబులోకి వెళ్తున్నాయని, బెల్ట్ షాపులు మద్యం షాపులు అధికార పార్టీ నేతల ఆధీనంలో ఉంటున్నాయని, 8 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోగా విద్యార్థులు చదువులే మానేస్తున్న వైన్యాన్ని కనబడుతున్నామన్నారు. వసతి దీవెన నిధులు విడుదల కాలేదన్నారు. గోరుముద్ద పథకంలో నాణ్యత లోపించడంతో హాస్టళ్లలో కల్తీ ఆహారం వల్ల ప్రాణాలు పోతున్న పరిస్థితిని చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైందని, రైతులకు గిట్టుబాటు ధర లేదని, యూరియా కూడా అందుబాటులో లేదని, రాబోయే కాలంలో ప్రజల మధ్య ఉంటూ ఏకంగా పాదయాత్ర 2.0 మొదలవుతుంది అని జగన్ చెప్పుకొచ్చారు. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతానని జగన్ చెప్పారు. గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలను బలోపేతం చేస్తున్నామని, జగన్ 2.0లో కార్యకర్తలకు చాలా పెద్దపీట ఉంటుందని అన్నారు. ప్రజలు ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్బాల్తో తన్నినట్టు తంతారు అంటూ కూడా జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా జగన్ ఎంత చేసినా దానికంట 10 ఎక్కువే చేద్దామన్నట్టుగా ఈరోజు కూటమి అరాచకాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి, బరితెగింపుతో పోతున్నాయి. ఇవన్నీ వెరసి ఓటమికి పునాదై కూర్చుంటాయి.